జేఎన్టీయూ జీవీ అన్ని రిజల్ట్స్ రెగ్యులర్ సప్లీ ఆల్మోస్ట్ అన్ని రిలీజ్ అయిపోయినాయి. మిగిలిందల్లా 3-2 బీటెక్ సప్లీది, అలాగే 1-2 బీటెక్ సప్లీది. సో ఈ రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సింది. 1-2లో R23, R20, R19, R16. 3-2లో R20, R19, R16. ఈ రిజల్ట్స్ మాత్రం రిలీజ్ కావాల్సింది. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని ఛాన్స్ ఉంది. సో దానికన్నా ముందు మీకు కొన్ని పోల్ అనాలిసిస్ది చెప్పాలి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన రిజల్ట్స్ అన్నింటిలో కూడా అసలు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, స్టూడెంట్స్ కామెంట్స్ పరంగా కానివ్వండి, రీవాల్యుయేషన్ పరంగా కానివ్వండి, రీవాల్యుయేషన్ కాదు పేపర్ వాల్యుయేషన్ పరంగా కానివ్వండి. ఓకేనా? సో వీటి గురించి చెప్తాను, దాని తర్వాత ఇది చెప్తాను, ఎప్పుడు వస్తే చెప్తాను. ముందుగా అయితే మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చానండి. ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో రియల్ టైం ప్రొడక్ట్స్ వస్తాయి. ఇందులో దాంతోపాటు మీకు ఫ్రెషర్స్ కావాల్సినవి అన్నీ కూడా వస్తాయి, ఎక్స్పీరియన్స్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా నిన్న రిలీజ్ అయిన 1-1 బీటెక్ చూసుకున్నట్టయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఈజీ ఐపాస్, టఫ్ ఐపాస్, మీడియం, ఐ ఫెయిల్డ్. అయితే చాలా మంది కూడా కామెంట్ కూడా చేశారు. పేపర్ వాల్యుయేషన్ ఇక్కడ మీరు పోల్ కనిపిస్తుంది కదా, పేపర్ వాల్యుయేషన్ అయితే టఫ్గానే జరిగిందండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ అలాగే ఉంటుంది రెగ్యులర్ కాబట్టి. ఇక తర్వాత 1-2 రిలీజ్ కాల. ఇంకా ఇక 2-1 చూసుకుంటే 1-1తో పోలిస్తే కొంచెం బాగానే జరిగింది రెగ్యులర్, పర్సంటేజ్ చూస్తున్నారు కదా. దాని తర్వాత 2-2 చూసుకుంటే సప్లీ బాగానే జరిగింది, అది కూడా నేను చెప్తాను మొత్తం కూడా. ఆ తర్వాత 3-1 చూసుకుంటే 2-1 కన్నా బాగానే జరిగింది. ఆ తర్వాత ఇంకా 3-2 రాలా. 4-1 రెగ్యులరు బాగానే జరిగింది. ఇక తర్వాత 4-2 వచ్చేసరికి సప్లీ బాగానే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సప్లీ పేపర్ వాల్యుయేషన్ అయితే ఏది కూడా తీసి పారేసే విధంగా అయితే లేదు, బాగానే జరిగినాయి. ఇక 1-1, 2-1, 3-1, 4-1 చూసుకుంటే ఇలా ఉందండి గ్రాఫ్ అనేది, లీనియర్గా అంటే పెరుగుతూ ఉంది. అంటే ఈజీనెస్ మోడ్ అనేది పైకి వచ్చేసరికి ఈజీగా ఉంది, కిందకు వచ్చేసరికి హార్డ్గా ఉంది. 1-1 నుంచి 4-1 వరకు వెళ్ళేప్పటికి 1-1తో కంపేర్ చేస్తే 2-1 ఈజీగా ఉంది, 2-1తో కంపేర్ చేస్తే 3-1 ఈజీగా ఉంది, 3-1తో కంపేర్ చేస్తే 4-1 ఈజీగా ఉంది. మరి సప్లీలు చూసుకుంటే 2-2, 4-2 చూసుకున్నట్టయితే బాగా ఈజీగా జరిగింది పేపర్ వాల్యుయేషన్ అయితే. ఇక 3-2 బీటెక్, 1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? 1-2 బీటెక్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, కానీ 3-2 బీటెక్ వచ్చేసరికి బాగా ఈజీగా ఉంటుంది. అయితే 1-2 బీటెక్ సప్లీ 1-1 కన్నా ఈజీగా జరుగుతుంది, పాస్ అయిపోయే విధంగా. ఇది ఎలా ఉంటే ఇక 3-2 బీటెక్, 1-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి 3-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి 12వ తారీఖు లోపు వస్తాయండి. 1-2 బీటెక్ వచ్చేసరికి 15వ తారీఖు లోపు వచ్చేస్తాయి. ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది లేదు, వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడే. సో ఇది రిజల్ట్స్ పరంగా. అయితే చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఎంత రాసినా ఫెయిల్ చేస్తున్నారు ఏంటి సార్, మేము ఒక క్లాస్లోనే ఒక 60 మంది రాస్తే 58 మంది ఫెయిల్ అయిపోయామని చెప్పేసి. సో ఇది జరిగిందంటే మరి అది ఆశ్చర్యంగానే ఉండొచ్చు, ఎందుకంటే రాసిన మీకు దిద్దిన వాళ్ళకే తెలియాలి కాబట్టి. సో మీరందరూ కూర్చొని అసలు ఎలా రాశారో డిస్కస్ చేసుకోండి, క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. సో దీని ప్రకారం ఉందా లేదా అప్పుడు తెలుస్తుంది, రివాల్యుయేషన్లో చేంజ్ అవుతుందా అవుతుంది. రివాల్యుయేషన్ కూడా అదే విధంగా వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. రివాల్యుయేషన్ కూడా అదే విధంగా వచ్చింది అనుకోండి, ఇట్స్ యువర్ ఫాల్ట్. అది మీరు దగ్గర పెట్టుకుని చూసుకోవాలి. స్కాన్ కాపీ ఇవ్వరు కాబట్టి జేఎన్టీజీవీ వాళ్ళు. సో ఇది మీరు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం, నా నుంచి సజెషన్. చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి చెప్పాను. ఓకేనా? రిజల్ట్స్ పరంగా ఇదనమాట, మిగిలిన 2. థ్యాంక్ యూ సో మచ్.